ఓం నమ శివాయ నమః. కొత్త సంవత్సరానికి ముందే ఈ వస్తువులు ఇంట్లో నుంచి తీసేయండి. ఏ ఏ వస్తువులు ఇప్పుడు మనం తెలుసుకున్నాం. తెలుసో తెలియకో కొన్ని వస్తువులు అలాగే ఏళ్ల తరబడి ఇంట్లో ఉంచేసుకుంటారు. దానివల్ల నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అందుకే కొత్త ఏడాదికి ముందే వాటిని ఇంటి నుండి తీసేయాలి. వాస్తు ప్రకారం ప్రతి వస్తువుకి ఎంతో కొంత శక్తి ఉంటుంది. ఇంటి వాస్తు సరిగా లేకపోతే జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. నచ్చిన వస్తువులు తీసేయడం ఇష్టం లేకో లేదంటే కొన్ని వస్తువులు మర్చిపోయి ఇంట్లో అలాగే ఉంచుకుంటారు. అలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. అది మీకు దురదృష్టాన్ని కలిగిస్తుంది. మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది. గత సంవత్సరంలో పడిన కష్టాలు నూతన సంవత్సరంలో ఉండకూడదని అనుకుంటే మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులు వెంటనే బయట పారేయండి. వాటితో పాటు మీ కష్టాలు తొలగిపోయి కొత్త సంవత్సరం ఆనందంగా మొదలవుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఎండిపోయిన మొక్కలు ఇంట్లో ఉంచుకోవడం శుభకరం కాదు. వాడిపోయిన పూలు ఎండిపోయిన పూలు ఇంట్లో లేదంటే పూజ గదిలో ఉంచుకోకూడదు. ఇంట్లో ఏ మూలన కూడా ముళ్ళ మొక్కలు ఉంచకూడదు. ఇవి ఉంటే నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. చెడిపోయిన గడియారం గోడపై ఎప్పుడూ కూడా పనిచేయని గడియారం ఉంచుకోకూడదు. ఉదయం నిద్ర లేచిన తర్వాత పనిచేయని గడియారం చూస్తే అశుభంగా భావిస్తారు. చాలామంది కాలం కలిసి రావడం లేదు, ఏ పని చేపట్టినా ఆటంకాలు ఎదురవుతున్నాయని అనుకుంటారు. అది చెడిపోయిన గడియారం వల్ల కావచ్చు. చేతికి కూడా పనిచేయని వాచ్ పెట్టుకోకూడదు. చిరిగిన ఫోటోలు ఇంటికి అందం తీసుకొచ్చేందుకు చాలామంది గోడలకు అందమైన ఫోటోలు తగిలించుకుంటారు. ప్రకృతిని ప్రతిబింబించేవే తగిలిస్తారు. మరి కొందరు యుద్ధ చిత్రాలు, హింసాత్మక ఘటనలు తాలూకు చిత్రాలు పెట్టుకుంటారు. చిరిగిన ఫోటోలు, విరిగిన విగ్రహాలు ఉండకూడదు. వీటి వల్ల కుటుంబంలో విభేదాలు, కష్ట నష్టాల వాతావరణం నెలకొంటుంది. యుద్ధ చిత్రం పెట్టుకుంటే ఇంట్లో కలహాలకు కారణమవుతుంది. పగిలిన గాజు వస్తువులు అద్దం లేక పగిలిన గాజు వస్తువులు ఇంట్లో ఏ మూలలో ఉండకూడదు. అవి ఎవరికైనా గుచ్చుకుంటే ప్రమాదం. అది మాత్రమే కాదు, విరిగిన గాజులు ప్రతికూల శక్తికి కేంద్ర బిందువుగా ఉంటాయి. పాత దుస్తులు హడావుడి జీవితంలో పడిపోయి చిరిగిన పాత దుస్తులు ఇంట్లో ఉండకూడదు. మురికిగా చిందరవందంగా ఉండే ఈ ప్రదేశంలో నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. మీరు చేసే ఈ పొరపాటు వాస్తులోపంతో పాటు సూర్యలోపానికి కూడా కారణం కావచ్చు. పాత ఇనుప వస్తువులు ఇంట్లో నిరుపయోగంగా పడి ఉన్న పాత ఇనుప వస్తువులు ఉంచకూడదు. ఎక్కువ రోజులు వాడకుండా ఉండడం వల్ల అవి తుప్పు పడుతాయి. తుప్పు పట్టిన వస్తువులు ఇంట్లో ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇవి నెగటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. ఇవి మాత్రమే కాదు, పాత ఇత్తడి పాత్రలు పెట్టుకోకూడదు. అవి ఉపయోగించకపోవడం వల్ల తుప్పు చేరుతుంది. ఇత్తడి పాత్రలు చీకట్లో పెడితే అందులో శని చేరుతుందని శాస్త్రజ్ఞులు అంటారు. ఇవి దోషాల వల్ల జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఓం నమ శివాయ నమః.